మనగాడంటే ఉట్టి కథలేనంటే అంత మనగాడంటే ఉట్టి కథలేనంటే వాడు కనపడితే చూడాలి కనులారా వాడిని. ఎన్నో 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 ఏలా మొదల్లా చివర్లా కొసలు వ్యాపారం ఎక్కిరాట్లా అప్పీకి మాత్రం ఊరించి చూస్తామని అడిగితే సిగరెట్ ఫోన్ డబ్బులు పెట్టి కొనుక్కుందండి. సంగీతం ప్రాక్టీస్ పెట్టి ఏమేమి పెట్టారేంటి? వ్యాపారం ఎక్కిరాలేదని సంగీతం ప్రాక్టీస్ పెట్టా. డ్రమటిక్ సంగీతం. అబ్బో ఏది కొంచెం కొంచెం వదలండి, సంగీతం వదలండి. అయ్యలారా, కాశీపుర పౌరులారా, ఈయమ గుణగణంలో చెప్పుచున్నాను. ఆకర్ణింపుడు గుణములతో గుణములతో అన్నుల తలకట్టులయం అమ్ముకోదలచినాడ వాడవాడలా చేరి లొక్కలిచ్చి చెల్లువను వారణాసి పౌరవల్ల ఏమండి ఇడు మా శిష్యుడు ప్రసాద్. రాష్ట్రంలో ఉన్న డోలక్లో ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో వాడొకడు ప్రసాద్. అద్దంకి ఇక్కడే ఉన్నాడు మా శిష్యుడు. 100 రూపాయలు కళాభిమానంతో 100 రూపాయలు గురువుకి ఇచ్చాడు. వాడిని ఆ దేవదేవుడు ఎలవేళ్ళ కాచి కాపాడని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏమండి, వాడు ఎదురైన కాడించే మనకి ఎదురైంది. వాడు ఎదురైన కాడించే మనకి ఎదురైంది. వాడే ఎదురైంది మనకి. అంతా లాభమే, మొత్తం లాభం. 5-6 ప్లాట్లు పోయి వచ్చినది. ఏమండి ఏమండి, అమ్మాయి కూడా భలే అందంగా. చచ్చి జమ్మడిపోను. 10 రూపాయలు ఇమ్మంటే గాజులు వేసుకుంటా. నీవు కానీ పెద్ద సరసాలు అట్టానికి వచ్చావు. చిత్ర, నీకు నేను ఎప్పుడు పెట్టలా. అమ్మకి ఎంట్రన్స్ లో 20 రూపీస్ ఇచ్చా. అట్లయితే నాకు 100 రూపీస్ ఇవ్వండి. 100 రూపీస్ ఇవ్వండి. అమ్మకి 20, నీకు 100. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారా మీరు? సొమ్ము గాజులు వేయించుకుంటామండి. ఎన్నిసార్లు వేయించుకుంటావు, ఎన్నిసార్లు పగల కొట్టుకుంటావు. ఏమండి గాజులండి. గాజులొద్దు, కడియాలొద్దు, కానీ తెల్లని ఉల్లిపర్లు లాంటి గ్లాస్ కోలంగా కొని పెడతావు. ఎండాకాలం ఎయిర్ కండిషన్ లాగా ఉంటుంది. ఎరిమాకం అంతొద్దు కానీ అక్క, బావగారు మంచి హుషారులో ఉన్నారు. రూపాయలు వాన కురిపిస్తారు కాబట్టి జల్లు, తుప్పర, తుఫాన్, అల్పపీడనం, వాయుగుండం, చిన్న చిరుజల్లు. నీకేమర్థమైంది? సొమ్ము కొట్టుకోవడం అర్థమైంది నీకు? ఏమండి, ఎన్ని రోజులు మీకు తిరుగుతున్నారు. నా సొమ్ము ఎంత తిన్నారు? ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వ్యవహారమే. ఇప్పుడు నన్ను ఏమైనా చేశారా?
నన్ను ఏమైనా చేశారా? ఏం చేయాలా? నాకేమైనా జరిగిందా? ఏం జరగాల? ఆలోచించండి. ఇదిగో అన్యమా పుణ్యమా? అక్క అది కాదండి బావగారికి. ఏమండి నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఓ అది కాదే, నువ్వేంది పిల్లలే ఆఫ్సెట్ ఎక్కినట్టు ఎక్కిపోతున్నావు, ఏం చేద్దామని. అది మీరే కదండి నాకేదో జరగలేదు అన్నారు, అందుకని నువ్వు చేసేది కాదు, రేపు నీ వల్ల కాదులే, పోవే చెబితే నువ్వు. ఇదిగో ఇది తీసుకొని పో, డబ్బులు ఇస్తే తినిపో. ఇదిగో నీకంటే పగస్తులు ఉన్నారు. ఇదిగో పో, వాడు ఉన్నాడు, మనం ఉన్నాం, ఇబ్బంది లేదు. వాడు ప్రోగ్రామ్ చేస్తాడు, వాడి దగ్గర ఇంకా ఉన్నాయి, ఉంటాడు. నాకేం ఇబ్బంది లేదు, పోండి మీరు పోండి. పో ఇగో నీ గోలేని మధ్యలో, అది కాదు నీ గోలేని మధ్యలో మా పంజరకమేంది వస్తుంటే అసలు మడిసై పుడితే కొద్దిగా అది ఉండాలా? జ్ఞానం అండి, జ్ఞానం. అదే అది ఆడుంది వాళ్ళకి. అది కాదండి, పని జరగొడతారేంది అనవసరంగా. పని జరగదంట, మీరు సైలెంట్ గా ఉండండి. ఏమండి రోజు నేను రావటము నా వెనకాల మేము రావటము ఇక నేను బావటమే. అది 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 కాదండి, ఈ రోజు మాత్రం నన్ను ఊరక పంపించబాగండి. నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి. నన్ను వైరింగ్ చేయండి. ఏమండి? నన్ను వైరింగ్ చేయండి. వైరింగా? వైరింగ్ ఏంటండి? నన్ను వైరింగ్ చేయండి. నా లెక్క చూడండి అసలు. ఉండండి, ఆగినట్టుంది, ఉండండి. ఏమండి నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఉండండి, ఫిట్స్ వచ్చేటట్టు ఉన్నాయి, ఉండండి. అడవుడైనప్పుడు ఇట్నే ఉంటుందండి ఎవరు. ఏమండి అయిపోయినా ఫిట్స్? నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. నేను ఏదో ఒకటి చేస్తామని చూస్తా అంటే మీరు ఫిట్స్ వస్తుంది అంటున్నారే. అదే ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ బ్యాటరీ ఎత్తాను. ఇలాగైతే ఎలాగండి? ఇలాగైతే ఎలాగా? అదే చెయ్యి పైన పడితే పట్టడంతో ఛార్జింగ్ తగ్గిపోతుందండి. ఏంటంటే సరిసరిగా ఉందండి ఎవరు. చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మ ఉండేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారా అంటది.
వ్యాపారస్తులకు రాదు, వస్తే ఊరకబాదు. ఆచార్య గారు కొల్లుడే గడ్డపార పెట్టి ఎర్రంగా కాల్చి గిలగలగా నుంచి మీద దాకా లెక్క పెట్టడానికి వీళ్ళేకుండా వాతలు పెట్టి సమ్ముదం ఉన్నాయేమనుకున్నాయేమో, చెవులో ఎండిని పోయి సమ్ముదం అనే వారం తెలియదేమో. చింతలు నేనే నరసరావుపేటలో 2 సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరు సినిమాకి వెళ్దాం, నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నిన్ను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. తల్లి పిల్లలు కనపడలేరు నీ నాలి నక్కల బేక. ఆగు మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నాలే. చిత్ర అమ్మ కనుక కాపీ పెట్టరా, షుగర్ తక్కువ సాంగ్ ఎక్కువ, ఆవిరి పోకుండా అది పట్టు. అమ్మ చిత్ర సుబ్బారావు గారు పైచి ఎక్కువ పై పైన పడుతున్నాడు, షోడ ఒకటి పడరా, గ్యాస్ తక్కువ, ఇడు గోలి ఎక్కువ. ఈ దుంపదగా నీకు ఎప్పుడు గోలి ఎక్కువేగా. ఎవరి బాబు తిడుతున్నారు? నేనెవరు తిట్టాను? ఇప్పుడే నీ దుంపదేగా అన్న. అదే బాకీ వాళ్ళని తిట్టాలే. బాకీ వాళ్ళు మా ఇంట్లో తిడతారా? బాకీ వాళ్ళు తింటాను, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారే. సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయిందిగా. ఏమైందిగా? సుమారు లేలే. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అమ్మే, ఇంకా నీ మాట తీరలేదు. అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు నచ్చి నా దాంట్లో రాసుకున్నారా? అదేం కాదు, తప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నానా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా, తొండెక్కడా, కుష్టి పుష్టి కులాసగా దచ్చగాలి నిన్ను ముట్టుకొని బచ్చుండి అవుతానా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నా. పనుకోలేదు. ఏం చేద్దాం, వయసు అట్టండి ఒక్కదాన్ని పనుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు అరవద్దిగా, 7వ రోజు గూర్ఖ కావడం పంపిస్తారు. ఎవరు? సుబ్బారావు గారు మీరా? మొన్న ఇప్పుడు గుర్తుపట్టింది. నేను ఎవరో అనుకుంటున్నా. మర్చిపోయాలి మన గౌరవం. నేను ఎవరా అనుకుంటున్నా. అమ్మాయి ఒక మాట చెప్పమంది బాబు. అమ్మాయి ఒక మాట అనుకోవడానికి మేము ఎదవలమా? పెద్ద సుబ్బారావు, సన్ను చిన్న సుబ్బారావు. ఇప్పుడే కదా నాయన చూసింది, కూర్చోండి. అమ్మాయి చెప్పింది, అమ్మా సుబ్బారావు గారు వాచీలు, ఉంగరాలు, డబ్బులు అన్నీ ఇచ్చేశాడు. చేశారా, తీసుకున్నారా? అది మీరు ఇచ్చారంట బాబు. అదే లేదు, మీరు ఇచ్చారంట. ఏదైతే పని జరిగింది. మొత్తం తీసుకున్నాము. ఆయన సొమ్ము మనకు అసలు వద్దమ్మా. ఆయన డబ్బులు, ఆయన ఉంగరాలు, ఆయన వాచి, ఆయన బంగారం, ఆయన చైన్లు మొత్తం ఇచ్చేసేయమని చెప్పింది. నాకు ఇచ్చేసింది అమ్మాయి. ఇది మాట అంటే అవును, నిజాయితీ ఉండాలి దేనికైనా. అన్నదా అమ్మాయి? అన్నది బాబు. అన్నది మనమనే ఎక్కువ కదా, లవ్ ఎక్కువ కదా మనమే. అవును నాయన, అనే ఉండొచ్చు. కానీ నాకు చిన్న అనుమానం బాబు. సుబ్బారావు గారు ఉండ బంగారం మొత్తం చింతామణి తీసుకున్న తర్వాత రోల్డ్ గోల్డ్ పెట్టుకొని తిరుగుతున్నాడు సుబ్బారావు గారు అని అంటున్నారు. రోడ్డు గోడ పెట్టుకొని తిరిగి మనం ఏమైనా ఎదవరమా? ముండల్లారా, టల్లు బంగారం ఉంది ముండల్లారా మన ఇంట్లో. ప్లాట్లు అమ్మాము. ఎంత ఉంది అనుకున్నారు మనకి? మా సోదరుడు విశ్వామిత్రుడు కళాకారుడు, మంచి కళాకారుడు అబ్బాయి నన్ను ఆశీర్వదించి ఒక 50 రూపాయలు బహుకరించారు. వారు నా సర్వేసుడు ఎల్లవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ. అంటే రోల్డ్ గోల్డ్ అనే రోల్డ్ గోల్డ్ అని ఒరిజినల్ గోల్డ్ ఉండాలారా? ఇది ఒరిజినల్ గోల్డ్ కాదులే బాబు. కాదు దగ్గర పెట్టుకుని చూస్తే ఎలా అవుతుంది? మీరు నాకు ఒక్కోటి ఇవ్వండి, తీసి చూసి మళ్ళీ మీకు ఇచ్చేస్తా. మొత్తం ఇచ్చేస్తా. మాట తప్పకూడదు. మాట తప్పం అసలు. మాట తప్పితే దాంతో కొట్టిస్తా. అవును నాయన. జాగ్రత్త ఉండు. ఉండేవాడే బాగా సోమవారం ఇగో చూసుకొని మళ్ళీ అయ్యి కలిపి మొత్తం ఇచ్చేస్తా. మనిషిని నమ్మకం ఎవరు నమ్ముతాం? ఇదిగో తీసుకొని చూసుకో, సరిగ్గా చూసుకో. చూస్తాను. నీకు చూపు దెబ్బతింది, అందుకోసమే చూసి సరిగ్గా చూసుకో. ఒరిజినల్ గోల్డ్ కావాలంటే ఎవరికైనా చూపించు. పెద్ద మనిషిని మీరు చెప్తా కొట్టు. తెలుసు ముండలారా, కూర్చోండి బాబు. ఒరిజినల్ గోల్డ్ అయితే రోల్డ్ గోల్డ్ అంట. ముండలకు గోల్డ్ ఎవరం కూడా తెలియదు. కూర్చోండి బాబు. తొందరగా అవి కూడా తెప్పించి. ఈ ఒరిజినల్ బంగారమే బాబు, ఈ ఒరిజినల్ బంగారమే. అయ్యి కలిపి ఇచ్చేస్తాను. ఎందుకు మీ సొమ్ము మాకెందుకు బాబు? మీ సొమ్ము మాకు అసలు అక్కర్లా, మొత్తం కలిపి ఇచ్చేస్తాము. ఎందుకులే కానీ బాబు, అడ్డు రోడ్లో 2 ప్లాట్లు కొన్నాం. ఎవరి దగ్గర కొన్నా? ఆంజనేయుల దగ్గర కొన్నాం. ఆయన డబ్బులు ఏంది రిజిస్టర్ చేయను అంటున్నాడు. డబ్బులు ఏంది బట్టి అందుకోసమే బాబు చెప్పండి. అందుకోసమే చెబుతున్నాము. ఏదో 4 లక్షలు డబ్బులు తెచ్చిస్తే మీరు
4 లక్షలు డబ్బులు తెచ్చిస్తే 4 లక్షలు ఆ ప్లాట్ అమ్మాయి పేరు రాపిద్దాం అనుకుంటున్నా. లతప్ప బాగా తేడా పడింది వారు. ఏంది బాబు? మైకి నాకు అసలు ఎట్టుంది అనుకున్నా. ఎట్టుంది? జగన్కి చంద్రబాబు నాయుడుకి ఎట్టుందో మైకి నాకు అట్టుందా? బాగా తేడా వచ్చింది వారు. అంత తేడా? అసలు మై కొట్టుకాడికి రాని ఇట్లా రానిట్లా? నిజంగా రాని? అయితే కూర్చోండి బాబు, కూర్చోండి. సరే కానీ అవసరం అయితే వచ్చే ఏట్లో తీసుకోపో. అలాగే నేను ఆయన అవి మొత్తం వచ్చే ఏట్లో తీసుకుంటాం. అమ్మాయికి చీరలు తెస్తామన్నారు, నాకు దుప్పట్లు తెస్తామన్నారు, చిన్న అమ్మాయికి ఏసీ లంగాలు తెస్తామన్నారు. ఎప్పుడు తెస్తారు? ఈ ముండలు ఇంకా మర్చిపోలే. ఎప్పుడు తెస్తారు? వచ్చే ఏట్లో తీసుకున్న ఇబ్బంది ఉంది. వచ్చే ఏట్లో తెస్తా లేరా? అందుకాదులే. నిన్నే రాలేరా? నిన్నెవడు నీ బాబు నాన్న ఒరే దుప్పట్లేదు రా అంటావే. ఏటికి బోటమని నోటికి పెట్టడమని అంటావే అంటావు. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పట్టుకున్నా లక్షాధికారుల చేత లంగాలు పడిపించారా? కోకలు పడిపించారు. నువ్వంటే నాకు ఒక లెక్కట్రా. ఒకసారి అంటే 100 సార్లు అంట. ఏమని? ఒరే దుప్పట్లేదు ఒరే అంటావే అంటావు. అల్పశ్రీ ఉన్నది నాశనం చేస్తాముండాలారా, కంటి చూపుతో చంపుతాముండాలారా, గుల్లగుల్లగా పొడి చంపుతాముండాలారా. భలే తిట్టా నాకు అర్థం కాకూడదు. ఎవరి హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. నీది ఎలా అవుతుంది? ఇంటికి వచ్చేసిన రసీదులు నా దగ్గర ఉన్నాయి. బజార్కి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసుకురారంటే ఆ రసీదులు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరో ఇంటి పట్టకైతే నా దగ్గర. అయితే ఇప్పుడు ఏం పెట్టింది? ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. ఆలోచించుకోవడం నా వద్ద ఏమున్నదయ్యా? ఈ ముండలు మలయం ఏం గాత్రం రా? గాడిద తర్వాత నీకే పుట్టింది ఈ గాత్రం. అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. ఏది? అదే ఆ కనపడనది. దానినే వెలకైన వెచ్చించి వెచ్చించి వెచ్చి వెచ్ నా నక్లీస్ నాకు ఇస్తే నేను పోతాను. కమిటీ వాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? కమిటీ వాళ్ళు పెట్టారు. డోలు కోట పెట్టాడు. నాకు అనవసరం. ఇదిగో నా ధర్మవరం పట్టు చీర, నా తెంగిలో కట్ పీస్ సెంటర్లో చీర, నాకు ఆడమ్మగా తేడా కొరకు తెంగిన చీర. గుండె పట్టుకున్నా చూడవని అమ్మకడు మాడ. నన్ను మారభంగం చేయాలని చూశాడు. ఏం చేయాలనుకున్నాడు? నన్ను మారభంగం చేయాలని. ఇక మనకి ఇంకే పని లేక ఇంకా పని చేయాలి. నీ అమ్మ కడుపులు సెంటర్ చూసి పడుతాముండాలి. మరి చేరబడి ఎందుకు లాగారు? చిత్ర నన్ను పట్టుకొని అన్నది డాఫరం ఉందా? నీ ప్రస్తావన కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడతాను. చిత్ర ఏడపడ మాట్లాడండి బావారు. నన్ను ఎప్పుడు సక్కరంగా ఏడవనిచ్చారే మీరు? కూర్చొని ఏడు అయ్యా. ఎవరొద్దన్నారు? నన్ను పట్టుకొని అన్నది రానదే వడ్డీలా కాదు బండిరా అన్నది. ఈ విషయం నువ్వు తేల్చాలా. అసలే నాకు తెల్లవారుజామున 3 దాటితే కోపం ఎక్కువ, నీరసం తక్కువ. అమ్మా బావగారిని పట్టుకొని ఓరే రారా పోరా ఏందిరా అన్నావే? ఆ మొండ ఒకసారి అంది, మొన్న అనవసరం ఇప్పుడు 10 సార్లు అంది. నేను అలా ఎందుకన్నానే? మన పెళ్లి రోజు దుప్పట్లు తెస్తానన్నాడా? రాగానే ఏమండి సుబ్బారావు గారు స్టార్టింగ్ అట్నే ఉంది కానీ ఎండింగ్ బాగాలేదు. రండి దుప్పట్లేవి రా అని రా దగ్గర కొంచెం పెడితే. అయితే నువ్వు నన్ను తిట్లా? లేదు బాబు, నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారుకు బారు చెల్లుకు చెల్లు. ఇక నేనే తిట్టనగా. మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తా? మన తెచ్చేలా ఎక్కడికి వెళ్ళి మన ఇంటికి తాళం వేసింది. మద్రాసు వెళ్ళాం. ఎందుకు? సంచులు పోయినా సాంబార్ ప్లేట్లు ఇచ్చారా? పెద్ద అమ్మాయి 2 ఇచ్చింది. 2. చిన్న అమ్మాయి కనుక తక్కువ కదా, ఒక్కటే ఇప్పించాను. నువ్వేమి నేను ఇద్దామనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తా పెద్ద వద్దన్నారు. ఏంది పెద్దది? శృతి. ఈ శృతిని పాడుగా మదిబా కొట్టేవే. సరే కానీ అమ్మాయి రికార్డు
మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది ఓకే యా యా లేచేదేనే మొండలారా కరోనా వచ్చి మనిషి పట్టుకొని లేవదైతే లేచినట్టు లేకపోతే ఇంకా లేచేదే అనే మొండలా అమ్మా వీడి మాటలు కానీ మనం గుడి దగ్గర గుళ్ళ బుక్కులు ఎవరికి వస్తున్నారు పలహారం ముద్ద పావులు ఎందుకు మా దగ్గర రూపాయలు తీసుకుంటున్నారు మోసం మాట చెప్పకండి ఎవరు మా మోసం మాటలు ది అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ కట్పే సెంటర్ నరసరావుపేట హోల్సేల్ బిజినెస్ ఏమి ఉండాలి చిలిపోయిన పాతకొండ పెట్టి హోల్సేల్ వ్యాపారం అంటే హోల్సేల్ మేము పెట్టింది పాతకొండ వ్యాపారమే నువ్వు పెట్టావు పట్లాసేన పడదొడ కంపెనీ మమ్మల్ని పడదొడ కంపెనీ అంట ఒరే నువ్వు మొగోడి నేను ఆడదాన్ని రారా చూస్తున్నాం ఏంది ఎంత తేడా జరిగింది ఆయన ఏంది ఎంత పైకి లేపుకొట్టారండి ఎవరు 50 years అబౌవ్ ఓల్డ్ 20 years బిలో వ్యాపారస్తుల్లో 2 స్టేట్స్లో నెంబర్ 1 నన్ను పట్టుకొని తొడగొడతారు మీరు అచ్చమైన మగవాడిని పట్టుకొని తొడగొడతారు మీరు ఒక తొడగొడితే మేమెన్ని తొడగొట్టాలి తెలుస్తానే మచాయ్ ఆహా ఈ పూట ఇప్పటికి బలకడ నుండి లేవగలిగి తిని ఏమి వ్యాపారమో గాని నాయన గారు ఎలా నిర్వర్తించారో కాని ఆ భగవన్నామస్మరణ చేసుకున్నట్టుకున్న రవ్వంత సమయం చిక్కుకున్నదే ఆ భగవన్నామస్మరణ చేసుకుంటూ ముక్కు మూసుకొని జపతప్పులు ఆచరించవలగినా కాస్తంత సమయము చిక్కినప్పుడల్లా ఆ వేణుగోపాల స్వామిని ఆ లీలామానుష విగ్రహం మనసోరా ఛానించుటయ్యే ఉత్తమ మానవుని లక్షణము కదా కృష్ణ ప్రభో జానము అమృత పానము రాధేశం హే రాధేశం నీ గుణగానము నీ పదగానము అమృత పానము రాధేశం హే రాధేశం మాధవ గోవింద గోపాల లీలా మానుష విగ్రహ సచ్చిదానంద స్వరూప యదుకుల పురుషుడ గోపాల
నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందము కానా నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందము కానా ఏ గంధమైన జగదేనా ఏ గంధమైన జగదేనా జగదేక మోగన సుందరాకార జగదేక మోగన సుందరాకార నీ గుణగానము నీ పదగానము అమృత పానము రాధేశం రాధేశం మాధురం నీ నామము మధురము నీ రూపము సుమధురము నీ వేరుగానము సమ్మోహనము తండ్రి సమ్మోహనము కదా ఏ ఈటి బాధ ఎదురైన గాని మా కవితారము ముసిరిన గాని ఏ ఈటి బాధ ఎదురైన గాని మా కవితారము ముసిరిన గాని నీ పద సేవ ఈ పద సేవ ఇదది జగన్న కరణ గగవన కే జగన్నాథ కరణ గగవన కే జగన్నాథ నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశం హే రాధేశం కృష్ణ కాలాతీతమవుతున్నది ఈ భూతమిత్రుడు మన ఇంటికి వచ్చి ఆ సుందరి ఇంటికి తీసుకుని వెళతానన్నాడు కదా. ఆహా, ఎంత ఉత్సుకతగా ఉన్నది. వేళపురాకమిత్రుడు వేళపురాకమిత్రుడు ఒక వీసము జాగనరించనేని కాలిన పిల్లు మది గంతులు వేయుచు తోకులంతలు ఎల్లప్పుడు గౌరము పంటలే తోరులే
వారు రాకుండా మనమే వారిని వెతుక్కుంటూ వెళితే పోలా. ఎవరు బాబు? బిళవమంగళమూర్తి గారు వస్తున్నారా? దయచేయండి బాబు, దయచేయండి. గొప్పవారింటి అడిగిడి నా కోడి ఘనమకలంత సంతతనట్టు మీ రాకయే మాకు 10,000. ఎల్లవారాలు మీ గురించి చెప్పక నాకు ఆ బాబు గారి దర్శనం ఎప్పుడు కలుగురా అనుకునేదాన్ని. నేటికి అది లభించినది. ఇంత పాండిత్యం వాళ్ళకి పోసినది. నా పాండిత్యం ఇప్పుడు ఏమున్నది బాబు? వయసుతో పాటు సర్వస్వము పోయినది. అయ్యో నిలబడే ఉన్నారు.